మనిషి సృష్టించిన మిషన్ ఇప్పుడు మనిషి జీవితంతో ఆడే రోజులు వచ్చినాయి. మనిషి తయారు చేసిన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇప్పుడు ఆ మనిషినే ఇంటర్వ్యూలు చేసే దశకు వచ్చింది. మనం అప్లికేషన్లు హెచ్ఆర్ వాళ్ళు పిలుస్తారు, మన అప్లికేషన్స్ తీసుకుని అందులో వడపోస్తారు, దానికి రోజుల తరబడి సమయం, ఆ పైన ఇంటర్వ్యూలు. ఇది ఇక ఆ అవసరం లేదట. ఏఐఏ ఆ అప్లికేషన్స్ చూసి ఆ పోస్ట్కి తగ్గ వాళ్ళు ఎవరో డిసైడ్ చేసి వాళ్ళతో అదే ఇంటర్వ్యూ చేసి వాళ్ళ క్యాలిబర్ ఎంతో డిసైడ్ చేసి యాజమాన్యానికి చెప్తుందట. యాజమాన్యం వాళ్ళని అపాయింట్ చేసుకుంటారట. ఇది సరికొత్త ట్రెండ్ వచ్చిందట. మరి భవిష్యత్తులో వీళ్ళ కాపురం కూడా వీళ్ళ భార్యలతో వీళ్ళే చేస్తారా, లేకపోతే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తో చేస్తారా అర్థం కావట్లేదు. కామన్ సెన్స్ ఉందా లేదంటే దిక్కుమాలినటువంటి నిర్ణయాలు తీసుకునేవాడికి అలాంటి ప్రాంప్టింగులతో నువ్వు పెట్టేటటువంటి దాంట్లో పర్ఫెక్ట్ అట్లాగే ఉంటుందనే ఏమన్నా లెక్క ఉంటుందా? ఎదుటి మనిషిని నువ్వు మాట్లాడేటప్పుడు వాళ్ళకి సంబంధించిన క్యాలిబర్ తెలుస్తుంది. మిషన్ తేల్చేది ఏంది? కామన్ సెన్స్ ఉండాలి కదా. చదువుకుంటున్నామా, చదువుకుంటున్నామా? కార్పొరేట్ చదువులు చదివి బ్రాయిలర్ కోళ్ళుగా తయారైతే వచ్చేటటువంటి దిక్కుమాలినటువంటి ఆలోచనలు ఇవి. ప్రజల జీవితాలతో చెలగాటమాడే ఆలోచనలు. రేపు పొద్దున వ్యవస్థలు సర్వనాశనం అయ్యాక మళ్ళీ రోడ్డు మీద బెచ్చమెత్తుకునే పరిస్థితి వస్తే ఇదే మనుషులు అవసరం అవుతారు, ఇదే మనుషుల కష్టం అవసరం అవుతుంది, ఇదే మనుషుల మెదడు అవసరం అవుతుంది. ఇది గుర్తుంచుకోవాల్సి ఉంటుంది ఇట్లాంటి దిక్కుమాలినటువంటి సిస్టమ్స్ని పెట్టినటువంటి వాళ్ళు.